మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. చాలా వరకు ఆలయాలు ఉన్నాయి, కొన్ని వందల ఆలయాలు ఉన్నాయి, చాలా 6,47,000 పైగా ఆలయాలు ఉన్నాయి. ఎందుకు మరి సెంట్రల్ ఉంది బీజేపీనే కదా, హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం అంటుంది, ఎంతో పోరాడుతుంది. ఇప్పుడు అయోధ్య గురించి చెప్పుకుని దశాబ్దాల తరబడి నుంచి ఉన్న అయోధ్యను ముందుకు శతాబ్దాలు ఇప్పుడు అందరూ మంచిగా జనాలు పోతున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, చాలా ఆనందపడుతున్నారు. కానీ కొన్ని మనం ఎంతో ఆలయ సంపద ఉంటే అదంతా పోయి మనకు లాస్ట్ మిగిలింది ఇంత. ఆ ఇంత దాన్ని కూడా మనం ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఫ్యూచర్ ఎట్లా జరుగుతుందో మనకు తెలియలేదండి. చెప్తున్నా నేను. ఇప్పుడు ఉంది బీజేపీ హిందూ ధర్మం తరపున బాగా పోరాడుతుంది కాబట్టి, సో ఇట్లాంటి ఆలయాలను ముందుకు తీసుకురావాలి. ఎందుకు తీసుకొస్తలేదు? ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఇప్పుడు మూడోసారి గవర్నమెంట్ సెంట్రల్లో ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మొత్తం 15 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకు ఇంత ఈ ప్రాసెస్ అనేది ఎందుకు లేట్ అవుతుంది అసలు? అంటే ఈరోజు పిఎం అవ్వగానే అన్నిటి మీద సైన్ చేసేస్తే తర్వాత ఆయన రెసిగ్నేషన్ మీద సైన్ చేయాల్సి వస్తుందండి. నేను అలా అనట్లేదండి. ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఉన్న సమస్యలు అన్నిటి మీద ఒకటేసారి సంతకం పెట్టేస్తే దేశంలో జరిగే పొలిటికల్ వ్యవస్థ కానీ మీడియా చేసే ప్రచారం అంటే దుష్ప్రచారం గురించి నేను మాట్లాడుతున్నాను. దాన్ని ఎవడు మంచిగా తీసుకోవడం కన్నా చెడుగా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆ ప్రచారాన్ని తట్టుకొని నిలబడగలుగుతుంది ఆ పార్టీ అనేది కూడా చాలా ముఖ్యం. మీరు ఇందాక అన్నారు చూసారా, ఇంత ఏదో చేయాలని పార్టీలోకి వస్తారు, ఒక పోస్ట్ రాకపోయిగానే వేరే పార్టీలో జంప్ అవుతారని. అలాంటప్పుడు ఒక పార్టీ మీద ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎవరు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నిల్చుంటాడు పార్టీలో? అప్పుడు ఏకంగా పార్టీ డిస్ట్రాయ్ అయిపోతుందండి. పొలిటికల్ సిచ్యువేషన్స్ అండ్ సినారియోస్ దేశంలో ఎలా ఉన్నాయో ఒక కంట కనిపెట్టుకుంటూనే ఒక సైడ్ నరుక్కుంటూ రావాలి. ఇది యుద్ధ ధర్మం. ఇది లేని వ్యక్తి రాజకీయాలు అంటే మీరు అంటున్నారు కదా, ఒకటే ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కొన్ని విషయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని. ఆయన కూర్చున్నప్పుడు 370 ఆర్టికల్ కూడా పెండింగ్లోనే ఉందండి. యూసీసీ కూడా పెండింగ్లోనే ఉంది, సిఏఏ కూడా పెండింగ్లోనే ఉంది, లేకపోతే అయోధ్య రామ మందిరం కూడా పెండింగ్లోనే ఉంది. అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు గురించి పెద్ద రచ్చ లేచింది. ఎందుకంటే చాలామందికి అసలు తెలియదు అదేంటో. మాకు కూడా తెలియదు. మేము దాని మీద అది అంటే మాకు తెలియదు అని అంటే 2 years బ్యాక్ ఎప్పుడైతే ఈ వర్డ్ వచ్చి వినిపించిందో, వక్ఫ్ బోర్డా ఇది ఒకటి ఉందా మన దేశంలో అంటే ఏంటి అని రీసెర్చ్ చేస్తే సంవత్సరానికి అర్థమైంది దాని లూప్ హోల్స్ ఏంటి, ఆ యాక్ట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది ఏంటి అని. ఈ సవరణ ఒక విషయం అండి, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే 10 మందికి చెప్పే ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను చదువుతాను, లేకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, 10 మందికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. ఒక సామాన్యుడికి వాడు ఉద్యోగం చేసుకొని ఇంట్లో చూసుకోవడానికే, రెస్ట్ తీసుకోవడానికే టైం సరిపోవట్లేదు. అలాంటిది దేశం గురించి ఎందుకు రా, మన కుటుంబం చక్కగా చూసుకుంటే చాలు రాని ఎన్ని కోట్ల మంది ఆలోచిస్తారని మీరు ఒకసారి చెప్పండి నాకు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అన్నిటినీ ఒకటేసారి మనం సాల్వ్ చేయగలుగుతామా అని అంటే చాలా కష్టం. ఇప్పుడు మీకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, లేకపోతే ఒంట్లో షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నిటికీ ఒకటే మందు ఉండదండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిల్లు వేసుకుంటారు మీరు కూడా. సో టైంని బట్టి అది కూడా, ఇప్పుడు ఒక మెడిసిన్ మార్నింగ్ వేసుకునేది ఉంటుంది, ఒకటి పడుకునే ముందే వేసుకోవాలి, ఒకటి లేచిన వెంటనే పడగలుపుతూనే వేసుకోవాలి, ఇంకోటి తిన్న తర్వాత వేసుకోవాలి. మీరు తిన్న తర్వాత వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నా ఒంట్లో అప్పటికి జబ్బు ఉంది కదా, నేను సఫర్ అవుతున్నా, పొద్దునే వేసేయండి అంటే పోతారు ఒకటే రోజు. మెడిసిన్స్ ప్లేస్లో మీకు దండ ఇవ్వాల్సి వస్తుంది. అవునా కాదా చెప్పండి. సో పొలిటికల్ సినారియోస్ని, దేశంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే ఇన్ని దశాబ్దాల పాటు హిందువుల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, లేకపోతే ఇంత దుస్థితి ఏర్పడినా కూడా అసలు ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ హిందుత్వ ఎజెండా మీద వచ్చి రాజకీయ పరంగా ఈ స్టేజ్లో నిలిచిన పార్టీలు మీరు ఒక్కటి చూపియండి, నాకు ఒకటి చూపియండి. లేదు. దీన్ని మనం ఇప్పుడు కాపాడుకొని క్షేమంగా మళ్ళీ మన ధర్మాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోలేదు అనుకోండి, ఒకటే రోజు నేను కుప్పిగంతలు వేస్తాను, ఇక్కడ నుంచి 100 యోజనాలు దుంకుతాను అని అంటే నువ్వు హనుమంతుడు కాదు. నెక్స్ట్ వచ్చే గుంతలోనే పడతావు, మునిగిపోతావు. ఏమవుతుంది అప్పుడు? ప్రాణాలు కోల్పోవడం తప్ప ఏముండదు. కాబట్టి పొలిటికల్ సినారియోస్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పార్టీస్ ముందడుగు వేస్తాయి. అలా అని ఆ సమస్యల్ని వదిలేసిందని అనుకుంటే మాత్రం తప్పండి. దాని మీద దృష్టి ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతి లడ్డూ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ఆయన మెజారిటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్న స్టేట్, దానికి డిప్యూటీ సీఎం ఇప్పుడు అయ్యారు 10 సంవత్సరాల పోరాటం తర్వాత. అంటే పోటీ చేసిన ఒక్క స్థానం కూడా ఓడిపోయిన జనసేన పార్టీ నుండి ఈరోజు పోటీ చేసిన అన్ని స్థానాలకి 100 స్ట్రైక్ రేట్తో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత వితిన్ 100 days ఆఫ్ పీరియడ్లో ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను అడిగితే బీజేపీలో అంత పెద్ద స్టేట్మెంట్ ఏ పెద్ద నాయకుడు కూడా ఇవ్వలేదు.
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని ఆయన అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారండి. సో ఇలాంటి బోర్డ్స్ మనం తీసుకొని రావాలి. అది పొలిటికల్గా జనరేట్ అవ్వాలి ఖచ్చితంగా. అది పొలిటికల్ లీడర్స్ వల్ల మాత్రమే అవుతుంది. మన సామాన్యులం ఇక్కడ కూర్చొని మాట్లాడడం వరకే ఉంటుంది. ఎవరైతే నాయకులు ఉన్నారో అక్కడ వాళ్ళు చేయాల్సింది చట్టాలని.